హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తులు వీటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తానండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఈ పర్సన్ ఇన్ న్యూస్ వార్తల్లో వ్యక్తుల నుంచి ఈ ఏరియా నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ని స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ టాపిక్ సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఇందులో మొదటిది 16వ చైర్మన్ 16th చైర్మన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఇటీవల అరవింద్ పనగారియా నియమితులయ్యారు. నెక్స్ట్ 26th చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. సెబీ 11వ చైర్పర్సన్గా తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. తుహిన్ కాంత పాండే. నెక్స్ట్ 2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో రావడం జరిగింది ముఖ్య అతిథిగా. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్పర్సన్గా శివసుబ్రహ్మణ్యన్ రామన్ నియమితులయ్యారు. కపిల్ సిబాల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తిరిగి ఎన్నికయ్యారు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా నియమితులయ్యారు. నెక్స్ట్ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా మరోసారి గంగూలీ నియమితులయ్యారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025లో ఎలన్ మస్క్కి అగ్రస్థానం లభించింది. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో భారత్కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షకురాలు ఎవరు? పూర్ణిమాదేవి బర్మాన్. నెక్స్ట్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఎలన్ మస్క్కి అగ్రస్థానం లభించింది. 2008లో 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడి దీనికి సంబంధించి ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన తహవ్వూర్ రానాను భారత్కి అప్పగించిన అమెరికా. నెక్స్ట్ ఇస్రో నూతన చైర్మన్గా నారాయణన్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఆసియాలోనే అగ్రగామి ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీకి అగ్రస్థానం లభించింది. నెక్స్ట్ ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 6వసారి నిర్మలా సీతారామన్ నిలిచింది. 6వసారి నిర్మలా సీతారామన్ గారు ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిలవడం జరిగింది. భారత కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. నెక్స్ట్ నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్. నెక్స్ట్ చేతి రాతతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఛత్తీస్గఢ్ ఫైనాన్స్ మినిస్టర్ ఓపీ చౌదరి గారు మొట్టమొదటిసారిగా చేతి రాతతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మేక్స్ హిస్టరీ విత్ ఫస్ట్ హ్యాండ్ రిటన్ బడ్జెట్ ఇన్ స్టేట్ అసెంబ్లీ. ఓకేనా? ఎవరు? ఛత్తీస్గఢ్ ఫైనాన్స్ మినిస్టర్ ఓపీ చౌదరి. ఇవన్నీ పర్సన్ ఇన్ న్యూస్ సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏమున్నాయో అవన్నీ తీసి మీకు గ్యాదర్ చేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఉచిత పీడిఎఫ్ అనేది మన కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోండి. Thank you for watching. Thank you.